Why AP needs Jagan? ఇప్పుడు మనం చూస్తున్న గ్రామం అన్నదేవరపేట. ఇది తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన తాళ్లపూడి నుండి 5 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప పట్టణమైన కొవ్వూరు నుండి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ గ్రామం 2549 ఇళ్లతో, 8671 జనాభాతో 1781 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి తానేటి వనిత గారు 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కొవ్వూరు నియోజకవర్గం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. తానేటి వనిత గారి ఆధ్వర్యంలో అన్నదేవరపేట గ్రామానికి చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల 6 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా అన్నదేవరపేట గ్రామంలోని లబ్ధిదారులకు నేరుగా అందించిన మొత్తము 42,44,28,208 రూపాయలు. నాడు నేడు పనులు, సీసీ రోడ్ల నిర్మాణం, సీసీ డ్రైన్ల నిర్మాణం, సీసీ కల్వర్టులు, ఇళ్ల నిర్మాణం, విద్యుత్ ఆధునీకరణ పనులు, ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు వంటి వివిధ అభివృద్ధి పనులు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వంటి నాన్ డీబీటీ పథకాల ద్వారా అందించిన మొత్తం 16,92,17,207 రూపాయలు. కొవ్వూరు నియోజకవర్గం అన్నదేవరపేట గ్రామ ప్రజలు జగనన్న పరిపాలనలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు, వాటి అభివృద్ధి విషయంలో సంతోషం వ్యక్తం చేశారు. 2,750 రూపాయలు ఉద్యమ పెన్షన్ వస్తుందండి. ఈ వరకు అయితేనండి పంచాయతీ గడికి నిలబడేసి మంచి చుక్కలు లేకుండా మనం చాలా బాధపడేవాళ్ళం అండి. ఇప్పుడైతేనండి వాలంటీర్ల ద్వారా 1 తారీఖునండి మమ్మల్ని తలుపులు కొట్టేసి మేము లెక్కలని పట్టుకొచ్చి మా గడపకి పట్టుకొచ్చి ఇస్తున్నారండి. ఆర్ఎస్సీ ద్వారా ఆపరేషన్ జరిగింది బాగున్నాయి. కేవీ సుబ్బారావు గారి హాస్పిటల్లో బాగా జరిగింది. బాగా సక్రమంగా ఇల్లు కూడా కట్టుకున్నాం. లోన్లు గట్టా ఏం ఆటంకం లేదు. అన్నీ వచ్చినాయి మేడం. మాలాంటి పేదలకి రావాలని, మళ్ళీ సీఎం జగన్ అవ్వాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలో మాకు డబ్బులు లేక వ్యవసాయం చేసుకుంటాక అప్పులు చేసుకునేవాళ్ళమండి. మేము మా జగనన్న గారు వచ్చిన కాడి నుంచి మాకు ప్రతి సంవత్సరం మా ఆయన గారికి రైతు భరోసా పడుతుందండి. మేము డాక్రాలో ఉన్నామండి. 3 విడతల కింద జగనన్న గారు మాకు రుణమాఫీ చేశారండి. 51,000 మాకు రుణమాఫీ, నాకు రుణమాఫీ అయ్యిందండి. అలాగే మాకు 2 అమ్మాయిలండి. మా 2 అమ్మాయిలకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. పిల్లలతోనూ ఇల్లు కట్టుకుంటున్నారండి. మా 2 అమ్మాయిల పిల్లలకే అమ్మఒడి పథకం పడుతుందండి. మరి జగనన్న గారు యాడ్ చేసిన బియ్యం బండి వచ్చి మమ్మల్ని పిలిచి మాకు బియ్యం ఇస్తున్నారండి. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా సంతోషంగా ఉన్నామండి. మాకు అన్ని అభివృద్ధి పథకాలు అందుతున్నాయండి. మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా వనిత గారే రావాలని మేము కోరుకుంటున్నామండి. పెన్షన్ వస్తుందండి. సిమెంట్ రోడ్లు వేయించారు, స్కూల్ బాగు చేయించారండి. తర్వాత మా మంచినీళ్ళ పథకం కూడా చక్కగా అందాయండి. మా ఆయన గారికి పింఛనేయండి. మాకేమో కాపు నేస్తామండి. డోక్రా రుణమాఫీలండి. మాకు జగనన్న గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నామండి. తప్పకుండా వస్తారండి. మాట తప్పరండి, మడం తిప్పరండి. ఆయన వస్తారని మరీ కోరుతున్నానండి. జగన్ గారి వల్ల మాకు అన్నీ అందుతున్నాయి. మేము ఆయన సాయంతో ఇల్లు కట్టుకుంటున్నాము. పెద్దవి కాకుండా చిన్నవి అలాగా 10 అడుగుల రూమ్ ఒకటి, 8 అడుగుల రూమ్ ఒకటి కట్టుకున్నాం. 6 అడుగులు బాత్రూమ్ చేసుకున్నాం. మొత్తం ఇప్పుడు చాకలేదు, పెండింగ్ లేదు సార్ వల్ల. అన్నీ అమౌంట్ కదా సార్ మనకి వేస్తారు. ఇప్పుడు వచ్చి వాటర్కి ఇబ్బంది ఎట్లేదు, కరెంటు వల్ల కూడా ఇబ్బంది ఎట్లేదు. అన్నీ చేసి మంచి పనులు. మళ్ళీ ఆయన సీఎం అవ్వాలనేసి మా అభిప్రాయం. జగన్ గారి ప్రభుత్వంలో నాకు ఇంటి స్థలం వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇల్లు మొదలు పెట్టుకున్నాను. బేస్మెంట్ వరకు అయింది. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డబ్బులు వచ్చాయి. మా వారు బిల్డింగ్ వర్క్ చేస్తారండి. తోడు వచ్చిందండి 10,000 రూపాయలు. మా అబ్బాయికి విద్యా దీవెన పడిందండి, చదువుకుంటున్నాడు. ఇది వరకు ప్రభుత్వంలో ఎవరో కూడా పట్టించుకున్నట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటే కూడా వీధికి రేషన్ అయినా, లేదంటే వాలంటీర్ వ్యవస్థ అయినా, ఏదైనా సరే ఇంటికి వచ్చి వస్తున్నారండి. ఈ ప్రభుత్వం మాకు బాగా నచ్చిందండి. కొవ్వూరు నియోజకవర్గం నుండి వనితమ్మ గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నామండి. సీఎం గారు కూడా జగన్ గారు అవ్వాలని కోరుకుంటున్నాం. జగనన్న ఈ యొక్క వాహన మిత్ర పథకం వచ్చిన తర్వాత ఇప్పటికే ఇంచుమించు 5 దఫాలుగా 5 సార్లు ఏ రూపాయి కటింగ్ అవ్వకుండా
మా అకౌంట్లో నేరుగా మాకు 10,000 రూపాయలు పడటం మాకు చాలా ఆనందం వేసింది మాకండి. కొవ్వూరులో మా వనితమ్మ గారని సీఎంగా మా జగనన్న మా అన్న. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. సచివాలయ వ్యవస్థలో భాగంగా అన్నదేవరపేట గ్రామాన్ని 2 సచివాలయాలుగా విభజించి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించడంతో పాటు వివిధ అభివృద్ధి పనులతో గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా ప్రతి బెనిఫిషియరీకి కూడా అందేలాగా మా వాలంటీర్ వ్యవస్థ అనేది చూస్తుందండి. నాతో పాటు ఇంకా 32 మంది వాలంటీర్స్గా పనిచేస్తున్నారండి. మేము వాలంటీర్స్గా చేయడానికి మేము ఎంతో ఆనందంగా ఉందండి. మేము తెల్లవారుజామునే 4 గంటలకల్లా వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వృద్ధులు ఎంతోమంది కూడా చాలా సంతోషపడుతున్నారండి. చేయూత, చేదోడు, వాహన మిత్ర, విద్య దీవెన, వసతి దీవెన, ఫీజు రింబర్స్మెంట్ ఇలాంటివి ఎన్నో కూడా కార్యక్రమాలు మాకు జగనన్న మా ముందుకు తీసుకొచ్చి మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి అందజేస్తుంటే వాళ్ళ స్పందన కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నదండి. ఈ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి ఇక్కడి నాయకుల మాటల్లో విందాం. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ళు అనే కాన్సెప్ట్లో ఒకే చోట 25 ఎకరాల్లో 954 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఇల్లు నిర్మించుకునే నిమిత్తం మౌలిక వసతుల నిమిత్తం ఒక 47 లక్షలతో బోర్లు వేయటం, పైప్ లైన్ వేయడం జరిగింది. మంచి స్పీడ్గా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. 50% అబవ్ ఇళ్ల నిర్మాణం జరుగుతూ జరిగింది. దానికి కరెంటు నిమిత్తం 1,03,00,000తో ఆ కాలనీ అంతా విద్యుదీకరణ చేయడం జరిగింది. 17 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. లబ్ధిదారులు ఎప్పుడు ఇల్లు కట్టుకున్నా వెంటనే బిల్లులు పడుతున్నాయి. ఇదంతా మన స్థానిక మా ప్రీతం నాయకురాలు వనితమ్మ గారి నాయకత్వంలో జరుగుతుంది. ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కొవ్వూరు నుంచి ఎమ్మెల్యేగా మన వనితమ్మ గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఆకాంక్షతో ఉన్నారు. మా గ్రామంలో మంచినీటి సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో 2 వాటర్ ట్యాంకులను 2 నీటి బోర్లని ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి 60 లక్షలు వ్యయం అయినదండి. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆ గ్రామాన్ని ప్రగతి ప్రదంలో నడిపిస్తానని ఆకాంక్షిస్తున్నానండి. కొవ్వూరు నియోజకవర్గంలో అన్నదారపేట గ్రామం చాలా అభివృద్ధి పథంలో నడుస్తుంది. కారణం ఏంటంటే ఈరోజు మా హోమ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వనితమ్మ గారు ఎంతో అభివృద్ధి చేయడానికి ఆవిడ ముందున్నది కాబట్టి ఈ గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తుంది. కావున ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టడానికి మా గ్రామ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ రెడీగా ఉన్నారని సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేశాక నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా స్కూళ్ళను డెవలప్ చేయడం జరిగింది. లీడర్షిప్ అనేది నెక్స్ట్ ఎలక్షన్ కోసం కాదు, నెక్స్ట్ జనరేషన్ కోసం అని జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామానికి 40 లక్షలను శాంక్షన్ చేసి 2 ప్రాథమిక పాఠశాలను, 1,80,00,000 రూపాయలతో ఒక ఉన్నత పాఠశాలను, అంతేకాకుండా ఈ సంవత్సరమే ఒక ఇంటర్ కాలేజీని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మా హోంమంత్రి వనితమ్మను భారీ మెజారిటీతో మరలా గెలిపించుకుంటామని, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూస్తామని చెప్తూ సెలవు తీసుకున్నాం. అనేక పథకాల్లో భాగంగా మా ఒక్క అన్నదారపేట గ్రామంలోనే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,474 మంది లబ్ధిదారుల నిమిత్తం ఏకంగా 34,39,26,199 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మా ఊరి ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయంలో 11 ఫంక్షనరీ అసిస్టెంట్లను నిర్మించి వారి ద్వారా గ్రామంలో వివిధ శాఖల ద్వారా గ్రామ ప్రజలకు ఎంతో సేవలు చేస్తున్నారు. ఇప్పుడు మాకున్న అన్నదారపేటలో 9 అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లలకి ఇదివరకు 8 గుడ్లు ఇచ్చేవారు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో 25 గుడ్లు, అలాగే బాలింతలకు అనేక అనారోగ్యాలు ఇటువంటి రాకుండా ఫస్ట్ నుంచే ఆశా వర్కర్ల ద్వారా ఇంజక్షన్లు, మందులు ఇవన్నీ ఇచ్చి సంపూర్ణ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాకా 55 లక్షల వరకు అంగన్వాడీలకు ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో అయితే 50 లక్షల రూపాయలు పెట్టి రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం, దాంట్లో మరి మేలైన విత్తనాలు మరి రైతులకి మరి సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఈ నియోజకవర్గంలో కొవ్వూరు నియోజకవర్గంలో తానేటి బంతిగా గెలిపించడానికి ప్రజలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఈ రోడ్లు చాలా చిత్తడిగా అధ్వానంగా ఉండేవి. ఇప్పుడు ఇవి సిమెంట్ రోడ్లు. అంటే గ్రామంలో 2,50,00,000 రూపాయలతో మరి తానేటి వనితమ్మ గారు మరి అంత డబ్బులను వెచ్చించి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అంటే తెలుగుదేశం వాళ్ళు ఒకటే విమర్శిస్తూ ఉన్నారు, మరి సంక్షేమాన్ని ఇస్తున్నారు తప్ప అభివృద్ధిని ఇవ్వటం లేదని చెప్పి. ఈ రోడ్లు ఇప్పుడు మీకు కనిపిస్తున్నవి అభివృద్ధి చేసినటువంటి ఈ రోడ్లు. కాబట్టి జగనన్న గారిని
మరి ఈ యొక్క సంక్షేమం చూసైనా మేము గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి జగనన్న గారిని అలాగే వనితమ్మ గారిని కూడా మళ్ళీ మేము గెలిపించేందుకు మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నదేవరపేట గ్రామంలో మొత్తం డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా జగనన్న ప్రభుత్వం చేకూర్చిన లబ్ధి మొత్తము అక్షరాల 65,90,30,857 రూపాయలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4.5 ఏళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా జగనన్న ప్రభుత్వం చేకూర్చిన లబ్ధి మొత్తము అక్షరాల 4,69,459 కోట్ల రూపాయల పైమాటే. ఈ 52 నెలల కాలంలో గ్రామం నుంచి రాజధానుల వరకు మన ప్రభుత్వం ఎన్నెన్ని మార్పులు తీసుకువచ్చిందో గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకు కూడా, గ్రామ స్థాయిలో ఉన్న పెద్దలకు అందరికీ కూడా వివరించే కార్యక్రమం జరగాలి. నా చెల్లెమ్మ మన హోమ్ మినిస్టర్ వనితమ్మ నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమం చేయడం ఇంకా సంతోషాన్ని కూడా ఇస్తా ఉంది.